మీరు ఆంథ్రోపిక్ గురించి ప్రస్తావన చేశారు కాబట్టి ఒకటి దెర్ ఆర్ రిపోర్ట్స్ 2-3 చదివానండి. ఆంథ్రోపిక్ తయారు చేసిన టూల్ ఎదురు తిరుగుతుంది అని. ట్రూ ఆర్ ఎదురు తిరుగుతుందంటే అది ఏమైందంటే వాళ్ళ దాంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ మిషన్ ని థ్రెటన్ చేశారు. హైపోథెటికల్ సిచ్యువేషన్ థ్రెటన్ చేశారు, నిన్ను బంద్ చేసి పడేస్తాను అని అంటే ఆ మిషన్ తిరిగి చెప్తుంది నిన్ను అట్లా నిన్ను నేను చంపేస్తా అని చెప్పి అది దాన్ని టెస్ట్ చేయడం కోసం చేశారు. అయితే అది రెస్పాన్స్ అనమాట, షట్ ఆఫ్ దట్ ఆప్షన్ ఎనీవే. కానీ రెస్పాన్స్ ఎట్లా వచ్చింది, నన్ను బంద్ చేస్తా నేను చంపేస్తా అని చెప్పి. సో దట్ ఇస్ ద రెస్పాన్స్, హ్యూమన్ లైక్ బిహేవియర్ వచ్చింది. రోబోలో రజనీకాంత్ కి తయారైనట్టు ఎదురు రోబోలు మళ్ళీ పాసిబుల్. ఆ ప్రమాదం అని కాదు, మన ఒక న్యూక్లియర్ ప్లాంట్ లో తయారు ఉన్నాం అనుకోండి, మనం చూసాం, మన గల్గోటియా చూసాం, న్యూక్లియర్ ప్లాంట్ లో వి యూజ్ రోబోటిక్ స్టఫ్, లాట్ ఆఫ్ రోబోటిక్ స్టఫ్, సర్జరీలో యూజ్ చేస్తాం మనం, అక్కడేం ప్రాబ్లం ఉండదు. మన గల్గోటియా అది కుక్క చూసాం మనం, అది పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఎందుకు మనం తయారు చేయలేకపోతున్నాం భారతదేశంలో. సో ఎదురు తిరుగుతుందా అనేది సెకండరీ క్వశ్చన్, అది మీరే కదా పెట్టే ఇన్ఫర్మేషన్ దాంట్లో, దానికి బ్రెయిన్ లేదు ఆన్ ఇట్స్ ఓన్, ఇట్ ఈస్ రియాక్టింగ్ టు వాట్ యు హావ్ ఇన్పుటెడ్ ఇన్ టు ఇట్ అనమాట. నిజంగా చేస్తుందా? ఏది మీరు చేస్తే ఎనీథింగ్ డిస్ట్రక్టివ్ కావచ్చు కదా. ఇప్పుడు ఆ కుక్క చూపించారు మీరు గల్గోట్ అని, హైదరాబాద్ చూసాను మనం, ఒక సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు చూపించారు, ఒక బిల్డింగ్ కింద ఎర్త్క్వేక్ వచ్చి చాలా మంది బిల్డింగ్ కింద ఏం చేస్తారు, మనం యూజువల్లీ కుక్కలు పంపిస్తాం దానికి, మన దగ్గర ఉన్న చిన్న చిన్న కుక్కలు ఉంటాయి దాన్ని పంపిస్తాం, అది అక్కడ వెళ్ళి ఓ అంటే అక్కడ ఎవరు ఉన్నారు అక్కడ తెలిసిపోతుంది. దిస్ కెన్ గో ఇన్ సైడ్ ఫ్లాట్ ఫుటెడ్ అండ్ చెక్, దాని దగ్గర కెమెరా ఉంది, ఆ కెమెరాతో మీకు లోపల ఏముంది మొత్తం చూపిస్తుంది, మొత్తం బయట కనిపిస్తుంది. సో దట్ ఇస్ అన్ అడ్వాంటేజ్. సో అడ్వాంటేజెస్ వాడుకోవాలి మీరు. మనం ప్రతి రెవల్యూషన్ వచ్చినప్పుడు దానికి విలన్ ఉంటారు, కానీ దిస్ ఈస్ ద గ్రేట్ అడ్వాంటేజ్. ఈ రెవల్యూషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు, కానీ బేసిక్లీ డిసిషన్ మేకింగ్ ని తగ్గించేశారు. 10 రోజులు జరిగే పని ఇప్పుడు 10 నిమిషాలు జరిగిపోతుంది, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ గా మనిషి ఆలోచించే ఆ నిడివి తగ్గిపోతుందా? ఇంకా తగ్గదు, ఎందుకంటే కాన్స్టెంట్లీ అక్కడే మీ ఛాలెంజ్ వస్తుంది. నేను చెప్పాను చూడండి, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ మనకు కావాల్సింది, డిజైన్ ఇంజనీర్స్, ఏఐ ఇంజనీర్స్ కావాలి, డొమైన్ స్పెషలిస్ట్, ఎక్స్పర్ట్స్. మీకు హోటల్ ఇండస్ట్రీ గురించి అన్ని తెలుసుంటే దెన్ యూ బికమ్ ఎ డొమైన్ ఎక్స్పర్ట్. మీకు బ్యాంకింగ్ ఇండస్ట్రీ గురించి A to Z తెలుసుంటే దెన్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ ఆన్ ఏఐ. మీకు షిప్పింగ్ ఇండస్ట్రీ మొత్తం తెలిసిన షిప్పింగ్ ఇండస్ట్రీ గురించి, మీకు ఏవియేషన్ ఇండస్ట్రీ డొమైన్ ఎక్స్పర్టీస్ కావాల్సి వస్తుంది. సో నాన్ ఐటీ వాళ్ళకు కూడా చాలా మంది ఇప్పుడు ఉద్యోగాలు రావడం మొదలు పెడతారు, ఎందుకంటే దే ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఓకే, ఇప్పుడు ఎవరో హోటల్ ఇండస్ట్రీలో 40 సంవత్సరాలు పనిచేశారు, దే విల్ నో ఇన్సైడ్ అవుట్ ఎట్లా పనిచేస్తుంది ఆ ఇండస్ట్రీ అని. దానికి కావాల్సిన ఆటోమేషన్ ఏంటి, దానికి కావాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా తెప్పించుకోవాలి, ఆ గెస్ట్ లాస్ట్ టైం వచ్చిన రెస్టారెంట్లో ఏం ఆర్డర్ చేశాడు అంత మీద డీటెయిల్స్ ఉంటుంది. ఆయన వచ్చి కూర్చోగానే యూ హ్యావ్ ద డీటెయిల్స్, సార్ లాస్ట్ టైం ఇది ఆర్డర్ చేశారు, యూ వుడ్ లైక్ టు హ్యావ్ ద సేమ్ థింగ్. ఆయన సర్ప్రైజ్ అయిపోతాడు, నేను ఆర్డర్ చేసింది నేను వచ్చి 2 సంవత్సరాలు ముందు అయింది కదా, నీకు ఎట్లా తెలిసిపోయింది ఇంత జల్దీ, నా పేరు ఇన్పుట్ చేశారు, దట్ యూ కేమ్ టు దిస్ రెస్టారెంట్, వాట్ డిడ్ యూ ఆర్డర్ లాస్ట్ టైం, దీస్ ఆర్ ద డిషెస్ యూ ఆర్డర్డ్. ఆర్ ఒక గెస్ట్ వస్తాడు, ఈ విల్ బి 6 feet 5 inches. హోటల్ ఇండస్ట్రీ దగ్గర డేటాబేస్ ఉంది దీనికన్నా, కానీ ఆయన వచ్చే ముందు ఆయన బుకింగ్ చేసే టైం తెలిసిపోతుంది ఈయన 6 feet 5 inches అంటే ఆ బెడ్ అంత పెద్ద బెడ్ కావాలి, అట్లాంటి రూమ్ సెలెక్ట్ చేయాలి ఆయన కోసం. అగైన్ డాటా, ఇది ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు హోటల్ ఇండస్ట్రీలో, అంటే ఎందుకంటే నా ఇండస్ట్రీ నుంచి వచ్చాను నేను దానికోసం. అట్లాంటి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి.